చాలా సంతోషం. 2 వారాల అనంతరం మీ అందరినీ చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మొదటిగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మీ మధ్య ఉండడానికి దేవుడు మనకు ఒక చక్కని ఆత్మీయ తమ్ముడు డేవిడ్ మనోహర్ గారు, వారి తోడ్పాటు, వారి సహకారం నా కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని ధైర్యపరిచింది, ఓదార్చింది. ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రభు కొరకైన ప్రయాసలో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. అపోస్తలులు చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఆనాటి చక్రవర్తుల క్రింద, రాజ్యాది నేతల క్రింద ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి, వారి మాట చేత ఇతరులను ప్రభావితం చేయగలిగినటువంటి పెద్దలు నిజంగా ఆ కాలంలో వారికి ఎంతో దోహదపడ్డారు. ఎంత ప్రత్యేకంగా దోహదపడ్డారంటే, మీరు బైబిల్ చదివితే అపోస్తుడైనటువంటి పౌలు జీవిత చరిత్రలో ఆయన చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల అధికారులు అపోస్తుడైనటువంటి పౌలును ఎంతో ప్రేమించారు. ప్రేమించడానికి కారణం ఏమిటి అంటే, పౌలు బయట చేసినటువంటి పరిచర్య, ఆ పరిచర్య ద్వారా కొంతమంది పెద్దల యొక్క మనస్సు ప్రభావితం చేయబడటం ద్వారా ఆ పెద్దలైనటువంటి వారు చెరసాల అధికారులతో మాట్లాడినప్పుడు పౌలు చాలా చక్కని జీవితాన్ని చెరసాలలో జీవించి క్రైస్తవ సంఘాన్ని బలపరిచి ఎన్నో పత్రికలు రాయడానికి ఆ పరిచయాలు, ఆ ప్రోత్సాహం ఈనాటి క్రైస్తవ సంఘాన్ని ధైర్యపరచటానికి, బలపరచటానికి, క్రైస్తవ విశ్వాసం మరింత పటిష్టపరచబడడానికి, ఒక చక్కని పునరుజ్జీవాన్ని ఇవ్వడానికి కారణమయ్యాయి ఆయన చెరసాలలో రాసిన పత్రికలు. ఆయన చెరసాలలో పత్రికలు వ్రాయగలిగాడు అంటే చెరసాల అధికారులు పౌలుకు సహకరించారు. చప్పట్లు కొట్టండి. చెరసాల అధికారులు పౌలుకు సహకరించారంటే మనోహర్ లాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు కాబట్టి సహకరించారు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు మరి తమ్ముడు నేను లేకపోయినా 2 వారాలు మీకు దూరంగా ఉన్న కుటుంబాన్ని అంటిపెట్టుకుని, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన బిడ్డల్ని విడిచిపెట్టి, మమ్మల్ని అంటిపెట్టుకుని మరి పాస్టర్ గారిని, పిల్లల్ని ధైర్యపరుస్తూ, నేను రిలీజ్ అయినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా నాతో ఉండి తన కార్యాచరణ అంతటిని పక్కన పెట్టి, ఇప్పటికీ దగ్గర తాను 15 రోజులుగా తన ఫ్యామిలీని విడిచిపెట్టి మనతో పాటు ఉన్నారు. తమ్ముడు ఇంత ఆత్మీయమైనటువంటి ప్రేమ నా ఎడల, మీ ఎడల, కుటుంబం ఎడల చూపించి చేసిన దానికి ప్రతిగా జీవిత కాలం అంతా మేము మరిచిపోలేము ఈ ప్రేమను అనేటటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను తమ్ముడు.
నేను వందనాలు మాత్రమే తెలియచేయగలను. కానీ నువ్వు చూపించినటువంటి ప్రేమకు, సహాయానికి, సహకారానికి, నన్ను ఈ పరిచర్య కొరకు పిలిచి నాకు ఈ పరిచర్య సంబంధమైనటువంటి భారాన్ని భుజస్కంధాల మీద మోపి క్రీస్తు యేసు పరిచర్య పటిష్టపరచబడడానికి, భద్రం చేయబడడానికి నన్ను రేపి నా చేత మాట్లాడించినటువంటి, నన్ను ఏర్పరచుకున్న దేవుడే నీ ప్రయాస అంతటికి నిశ్చయమైనటువంటి బహుమానాన్ని, ప్రతిఫలాన్ని అనుగ్రహించునుగాక.